మోస్ట్ అవైడెడ్ మూవీ దేవరా. సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ యొక్క సినిమాపై ఇప్పటికే ఓ రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. RRR వంటి సంచలనం తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న ఈ యొక్క సినిమా కోసం 1000 కళ్ళతో ఎదురుచూస్తూ ఉన్నారు అభిమానులు. డైరెక్టర్ కొరటాల శివ 2 భాగాలుగా రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. దేవరా ఫస్ట్ పార్ట్ను ఈ నెల 27న ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లో విడుదల చేయనున్నారు. ఇక ఇప్పటికే విడుదలైన టీజర్ పోస్టర్ మూవీపై ఆసక్తిని పెంచేశాయి. ఇక తాజాగా ఈ యొక్క సినిమా నుంచి ట్రైలర్ను కూడా రిలీజ్ చేశారు మేకర్స్. చాలా కాలం తర్వాత పూర్తిగా ఊరమాస్ లుక్లో యాక్షన్తో అదరగొట్టేశాడు తారక్. తాజాగా విడుదలైన ట్రైలర్ సినిమాపై ఓ రేంజ్ హైప్నైతే క్రియేట్ చేసింది. ఇక ఈ యొక్క చిత్రంలో తారక్ తండ్రి కొడుకులుగా డ్యూయల్ రోల్లో నటిస్తున్నట్లు ట్రైలర్తో తెలియజేశారు. ఇక ఈ యొక్క సినిమాలో ఎన్టీఆర్ నటన డైలాగ్స్ అదుర్స్ అనిపించేలా ఉన్నాయి. తారక్ కొరటాల శివ కాంబోలో తెరకెక్కిన హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ ఇది. ఇక ఇందులో తారక్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తూ ఉన్నారు. ఇక ఈ యొక్క సినిమాతోనే జాన్వీ తెలుగు తెరకు పరిచయం కాబోతూ ఉంది. ఇక ఇప్పటికే ఈ యొక్క మూవీ నుంచి విడుదలైన 3 పాటలు యూట్యూబ్లో దూసుకెళ్ళిపోతూ ఉన్నాయి. ఇక ఈ యొక్క సినిమాకు మ్యూజిక్ అదరగొట్టేశాడు అనిరుద్. ఇందులో సైఫ్ అలీ ఖాన్ ప్రతినాయకుడు పాత్రలో నటిస్తూ ఉండగా ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, షైనీ, టామ్ శాకోస్ తదితరులు కీలక పాత్ర పోషిస్తూ ఉన్నారు. ఇక ఈ యొక్క చిత్రాన్ని భారీ బడ్జెట్తో కళ్యాణ్ రామ్ సమర్పణలో హరికృష్ణ కె సుధాకర్ సంయుక్తంగా నిర్మిస్తూ ఉన్నారు. తెలుగుతో పాటు తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో ఈ యొక్క చిత్రాన్ని విడుదల చేయనున్నారు. అయితే తాజాగా విడుదల చేసిన ఈ యొక్క ట్రైలర్ మాత్రం మంచి యాక్షన్తో ఎన్టీఆర్ విశ్వరూపం చూపించారు. హై వోల్టేజ్ సీన్లతో అదరగొట్టేశారు. ఇక సముద్రపు బ్యాక్డ్రాప్ విజువల్స్ వారెవ్వా అనిపించేలా ఉన్నాయి. అనిరుద్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మరింత అదరగొట్టేశాడు. మొత్తానికి తాజాగా విడుదలైన ఈ యొక్క ట్రైలర్ మాత్రం మంచి రెస్పాన్స్ని అయితే సొంతం చేసుకుందనే చెప్పాలి. ఇక విడుదలైన కొద్ది క్షణాల్లోనే యూట్యూబ్ టాప్ ట్రెండింగ్ 1లో దూసుకెళ్ళిపోతూ ఉంది ఈ యొక్క ట్రైలర్కే ఈ రేంజ్లో రెస్పాన్స్ ఉంటే ఇక సినిమా రిలీజ్ అయ్యాక ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తుందో వేచి చూడాలి. ప్రస్తుతం ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఈ వార్త మాత్రం నెటింట్లో వైరల్ అవుతూ ఉంది.